शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओं गं गणपतये नमः। ओं శ్రీమాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండడం, చికాకులు, కోపాలు, మనస్పర్ధలు ఏవో డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కానీ మీకు భగవంతుడు ఏం చేశాడంటే గురుని దృష్టి పెట్టించాడు మీ రాశి మీద. కాబట్టి సర్వదా శ్రేష్టంగానే ఉంటారు. అది వాయుతత్వ రాశిలో కాబట్టి గురుడు యొక్క చూస్తాడు కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి సరదాగా ప్రయాణాలు చేద్దారు, ప్రయాణం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విమానం ఎక్కి ఆశ్చర్యపోకర్లా. పైగా ఇప్పుడు విమానం కూడా ఎక్కుతారు కూడా. ఎందుకని విదేశాలు వెళ్ళబోతున్నారు మీరు. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల్లో మీరు విదేశాలు వెళ్ళి తీరుతారండి. పైగా 12th హౌస్ లార్డ్ మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి శని మీకు విదేశ పర్యటన జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధన సంపాదన ఎక్కువ ఉంటుందండి మీకు. పైగా రవి బుధులు 4th భావం ఉన్నారంటే చాలా అదృష్టం ఉంటాయి. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, పైగా సంగీతంలో శ్రేష్ఠుడు అనిపించుకోవడము ఇవన్నీ బాగా ఉన్నాయి మీకు. పైగా కొంతమందికి రైతులు అంటారు సార్, వాళ్ళకి బాగా పంటలు పండి ధనం సకాలం చేకూరడం జరుగుతుంది. ఏదైనా గురుచంద్రుల కాంబినేషన్ చాలా బాగుందండి. పంచమస్థానంలో గురుడు అంటే మీ పిల్లలకి మీ వలన మీ జాతకంలో ఇది ఈ గురు ప్రభావం మీ పిల్లలకి బాగుంటుంది. మగ పిల్లలకి ఆడపిల్లలు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే వాళ్ళు గట్టెక్కుతారు. గజకేసర యోగంలో ఉన్నారు. 29-30 తారీఖులో మరింత అభివృద్ధి పిల్లలకి. అంతేకాకుండా మీరు షేర్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు 29-30 తారీఖుల్లో. అలాగే మీరు 29-30 తారీఖులో కొంతమందికి అయితే ప్రమోషన్స్ రావడము, కొంతమందికి అయితే పదవులు రావడం. ఈ రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నారు, వాళ్ళకి పదవులు రావడము, ప్రజాదరణ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. పంచమ భావం అంటే అదృష్టం అని చెప్పచ్చు. పైగా సాహిత్య రంగంలో కూడా, కళారంగంలో కూడా అభిరుచి ఉంది మీకు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. కుంభరాశి వారికి 6వ భావంలో కుజుడితో కలిసినటువంటి కుజచంద్రులు అంటాం కదా, చంద్రమంగళ యోగంలో ఉన్నారండి. బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మేనమామలు బాగుండడము, మీరు కోర్టు కేసులు కానీ ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆస్తిపాస్తులు తగాదాలు ఉంటాయి కదా, వాటిలో మీకు బాగా విజయం సాధించడానికే అవకాశాలు 6వ భావంలో ఉంది. నిజంగా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయండి, విజయం సాధిస్తారు. 7వ భావంలో కేతు ఉండడం వల్ల దోషం అండి. 7వ భావంలో కేతు అంటే భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం తక్కువ, దూరంగా ఉంటారు. కాకపోతే కొంత సందర్భాల్లో మీకు పెళ్ళిళ్ళు అవ్వడం తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి మీకు. ఎందుకంటే కాలసర్ప దోషాలు ఉండడమే కాకుండా శనీశ్వరుడు అష్టమస్థానం చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య జాగ్రత్త చూసుకోండి. ఏదైనా భాగ్యస్థానం గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. భాగ్యస్థానం కూడా కోర్టు కేసులు చూస్తూ ఉంటాయి. భాగ్యస్థానాధిపతి బాగుండి భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే మీరు కోర్టు కేసులు లా సంబంధించిన వాటిలో విజయం సాధిస్తారు. 6-8 భావాలు ఎలా చూస్తామో భాగ్యస్థానాన్ని కూడా చూస్తామని కొన్ని బుక్స్లో కూడా చదివాను నేను. అంతేకాకుండా మీ భాగ్యం వృద్ధి అవుతుంటుందండి. మీకు బాగా అంటే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, లేకపోతే తీర్థయాత్రలు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోతుంటుంది. ఉన్నతమైన విద్య బాగా ఉంటుందండి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల డెవలప్మెంట్స్, ఉద్యోగాల ప్రమోషన్స్, పై అధికారుల యొక్క మన్ననలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మరింత అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఏదైనా లాభస్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుందండి. అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, భాగ్యాధిపతి వచ్చిలో ఉన్నాడు, లాభస్థానానికి లాభాధిపతి చూసుకుంటున్నాడు. ఇక మిమ్మల్ని పట్టుకోవడం తరమా అంటే లాభాలు బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారండి. మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ అంటే వాళ్ళ వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా మీ ఫైనాన్స్ రంగంలో ఉంటే వాళ్ళకి బ్రహ్మాండం సక్సెస్ అవుతారు. ఇలాగా 11వ భావంలో వ్యాపారాభివృద్ధి, ధనప్రాప్తి, ఐశ్వర్యవృద్ధి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడము, ఉన్నతంగా గౌరవింపడడం జరిగి తీరుతుంది. కానీ కాలసర్పదోషంలో రాహుకేతులు ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది కాబట్టి మీరు కాళహస్తిలో కానీ అమ్మవారి పూజ చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవడం వల్ల చాలా మంచి పొజిషన్ ఉంటారండి. ముఖ్యంగా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకుంటే రాహువుల కేతువుల దోష పరిహారం అయి తీరుతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు,
పరిహారాలు అంటాం కదా, ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహు కేతుల మధ్యలో బాగా ఉండిపోయాయండి ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలుసు రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేష బలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏ లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పొచ్చు. పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సరే అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారి నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తి ఉండడంతో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.